హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ శుభవార్త. బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ BIRED అంటాము. దీని యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల శిక్షణలతో పాటుగా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా రకాల శిక్షణలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే టైలరింగ్, అలాగే మగ్గం వర్క్, అదేవిధంగా బ్యూటీ పార్లర్, మహిళలకు సంబంధించి, పురుషులకు సంబంధించినటువంటివి కంప్యూటర్ ట్రైనింగ్, మొబైల్ ట్రైనింగ్, మెకానిక్, అదేవిధంగా ల్యాప్టాప్, AC, ఫ్రిడ్జ్ రిపేరింగ్, ఇలాంటివి కూడా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణతో పాటుగా వారే మీకు హాస్టల్ని ప్రొవైడ్ చేయడంతో పాటుగా వసతి, అంటే మీరు ఉండడానికి వసతితో పాటుగా భోజనం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి శిక్షణలు మీరు సద్వినియోగపరచుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ను కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క శిక్షణకి వెళ్ళాలి అనుకునేటటువంటి వారు ఈ 7 రకాల సూచనలు పాటించాలి. ఒకటి, శిక్షణ కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే బస చేయవలను. అంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి హాస్టల్లోనే మీరు ఉండాలి. బయట ఉంటాను అంటే వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. శిక్షణార్థులకి ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకున్నటకు మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును. వీరే అక్కడ మీరు ఉండడానికి కావలసినటువంటి సదుపాయాలని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవది చూసినట్టయితే ఉచిత శిక్షణ కూడా వారే ఇస్తారు. మీరు ఎలాంటి ఫీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. నాలుగవది, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకి మాత్రమే యోగ్యతా పత్రం, అంటే మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఒక సర్టిఫికెట్ కూడా వీరు ఇవ్వడం జరుగుతుంది. చదువు కొనసాగిస్తున్న వారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు. నిరుద్యోగులు మాత్రమే అర్హులు. ఇక్కడ ఆరవది, అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకి సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొదలగు సొంత వస్తువులు తెచ్చుకొనవలను. 45 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది. ఏడవది, వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకున్నటకు కావలసిన పెట్టె, బ్యాగు, తాళములతో సహా మీరే తెచ్చుకోవాలి. మీకు కావలసినటువంటి వ్యక్తిగత సామాన్లని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ట్రంక్ పెట్టె లాంటిది కూడా మీరు తీసుకువచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధమైన సూచనలు పాటిస్తూ ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద టచ్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు వచ్చినటువంటి మేజర్ డౌట్, అసలు ఈ సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే డౌట్ వచ్చి ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేనైతే మీకు ఇబ్బంది లేకుండా అక్కడ లింక్ ఇస్తాను. జస్ట్ ఆ లింక్ మీద టచ్ చేసినట్టయితే సరిపోతుంది. మీరు ఈ పేజ్కి అనేది వస్తారు. మీకు ఎవరికైతే ఈ శిక్షణలో భాగంగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు, నేను ఇక్కడ చూపిస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మొత్తం నింపేసి మీరు కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం 7వ తారీఖు రోజున, ఏప్రిల్ 7వ తారీఖు రోజున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు ఈ సంస్థ వాళ్ళే మీకైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్లో భాగంగా ఫస్ట్ పూర్తి పేరు, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరుంటే ఆ యొక్క పూర్తి పేరును ఇవ్వండి. నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరును ఇవ్వండి. నెక్స్ట్ ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇంటి నెంబర్, వీధి నెంబర్, మీ యొక్క అడ్రస్లన్నీ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఒక గమనిక, జిల్లా అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీ ఉమ్మడి జిల్లా ఏది అయితే దాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వండి. వాట్సాప్ నెంబర్కి మా ఆఫీస్ నుండి ఫోన్ చేసి సీట్ కన్ఫర్మ్ చేస్తాం. మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే వారికి డీటెయిల్స్ వెళ్తుంది. వారు మీకైతే కాల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క పుట్టిన తేదీ ఇవ్వండి, వయస్సు, విద్యార్హతలు, మీరు ఏం చదువుకున్నారు అనేది కూడా ఇవ్వండి. మీరు పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ అని చెప్పేసి ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వివరాలు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, మైనారిటీనా అనేది ఇవ్వండి. మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయ్యిందని, లేకపోతే కాలేదు అని ఇవ్వండి. ఇక్కడ శిక్షణ పొందాలనుకునే అంశం, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి ఈ 4 రకాల శిక్షణలు అయితే అందుబాటులో ఉన్నాయి. MS ఆఫీస్, PC హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్, రిఫ్రిజరేటర్ అండ్ AC,
వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ క్లాసెస్. ఈ 4 రకాల శిక్షణలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఇందులో ఇంకా మిగతా శిక్షణలు మగ్గం వర్క్, టైలరింగ్, అదేవిధంగా మొబైల్ రిపేరింగ్, దీనికి సంబంధించినటువంటి ఇంకా 7-8 రకాల శిక్షణలు కూడా త్వరలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ శిక్షణలు ఇవ్వగానే కూడా నేను మీకు నోటిఫికేషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అది మీకు పెట్టగానే మీ వరకు రావాలి అంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదివరలో మా సంస్థలో శిక్షణ పొందారా? ఒకవేళ పొందిన వారు ఉంటే పొందినమని, లేదు అంటే నో అని పెట్టండి. శిక్షణ అనంతరం ఏం చేయదలుచుకున్నారు? శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓన్గా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా, లేదు అంటే వీరు కల్పించేటటువంటి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఈ సంస్థ అధికారులే మీకు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేసి మీ యొక్క బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి శిక్షణని కూడా మీరైతే ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.